అనాధికారికంగా వార్డు మెంబర్ కానటువంటి వ్యక్తులు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్ లీడర్ అని, అదేవిధంగా మండల నాయకులు, ఎటువంటి వార్డు మెంబర్ కానీ వార్డు మెంబర్ గెలవని వ్యక్తులు ఎంఆర్ఓని పక్కన పెట్టుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగంలో మరి ఎక్కడ ఉందో నాకు అర్థమైతలేదు. అనాధికారికంగా వచ్చి రైతు వేదిక స్టేజ్ మీద ఉండి ఎంఆర్ఓ గారిని పక్కకెట్టి వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, అక్కడ షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి గారు, మరి కొడంగల్ నియోజకవర్గంలో అనుముల రాజ్యాంగం నడుస్తుందా, కాంగ్రెస్ల రాజ్యాంగం నడుస్తుందా? మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిచ్చినటువంటి మరి రాజ్యాంగం ఎక్కడుందో ఒక్కసారి మరి రేవంత్ రెడ్డి గారు చెప్తారా, అక్కడున్న మరి షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి గారు చెప్తారా? సమాధానం చెప్పాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు దౌలతాబాద్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎంఆర్ఓ గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఎంఆర్ఓ గారు మీ చేతుల మీద అధికారులన్నా చెక్కులు ఇవ్వాలి, లేదంటే నిన్న గెలిచినటువంటి సర్పంచ్ల చేతుల మీద అన్న చెక్కుల పంపిణీ చేయాలి. మరి ఇటువంటి చెక్కులు అనాధికారికంగా చెక్కులు ఇస్తుంటే మీరు చెక్కుల్లో ఎంత కమిషన్లు తీసుకుంటున్నారు? మరి ఆర్డీఓ